రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లాలో సాఫీగా సాగుతుంది. ఉదయం ఒక 2 గంటల పాటు సర్వర్లో మొరాయించినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ తిరిగి యథావిధిగా ప్రస్తుతం కులగణన కార్యక్రమం అయితే కొనసాగుతూనే ఉంది. మనం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కొంతమూరులో చెంచుకాలిలో ఉన్నాం. ఇక్కడ వాలంటీర్లు వచ్చి వాళ్ళందరూ అన్ని ఇంటింటికి తిరిగి కులగణన నమోదు చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో సెక్రటరియట్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ రోజు కార్యక్రమం ఎలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పండి, ఎలా జరుగుతుంది ఈరోజు ఉదయం నుంచి? అంతా ఈరోజు ఉదయం 6 గంటల నుంచే మేము ఈ యొక్క కులగణన అన్నదే స్టార్ట్ చేయడం జరిగింది సార్. మాకు ఒక వారం క్రితమే మా ఎంపీడీఓ గారు పై ఆఫీసర్లందరూ కూడా ఈ యొక్క ఏపీ కులగణనకు సంబంధించి మాకు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కులగణన అన్నది మేము ఏ విధంగా చేయాలి ఏంటన్నదే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము సచివాలయానికి సంబంధించి మాకు 26 మంది వాలంటీర్లు ఉన్నారండి. మాది కాలమూరు సచివాలయం 2 అన్నదే. వీళ్ళందరికీ కూడా మేము 2 రోజుల క్రితం మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి కులగణన మనం ఏ విధంగా చేయాలి, ఏ కులాలను ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, యాప్లో ఏ విధంగా మనం ఎగ్జాక్ట్ డేటా అన్నది మీరు కరెక్ట్గా వాలంటీర్లు చేయాలన్నది మేము వాలంటీర్లకి ఇంటిమేషన్ చేయడం జరిగిందండి. ఈ యొక్క కులగణనకు సంబంధించి కొన్ని కులాలు అన్నవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించలేదు. అటువంటి కులాలు ఏమన్నా ఉంటే వాటిని నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటి కులాలను కూడా మేము వాళ్ళకి తెలియజేసి వాటిని నమోదు చేయొద్దని మేము చెప్పి ఉన్నామండి. ఈ యొక్క కులగణన అన్నది వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక స్థితిని కూడా తెలుసుకోవడానికి ముఖ్య అంశంగా ఉంటుందని గవర్నమెంట్ అభిప్రాయపడింది. అర్హతలు ఏ పరిగణిస్తున్నారు? ఏ ప్రాతిపదికన తను బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఇంకో కులం అవ్వచ్చు, ఏ బేస్ ప్రకారం అతన్ని పలానా కులస్తుని నిర్ధారిస్తారు? వీరికి సంబంధించి ఒక వాలంటీర్ హౌస్ హోల్డ్ పరిధిలోకి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి సంబంధించి వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళకి సంబంధించి విద్యార్హత సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అనేక స్కీమ్స్లోని వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లు అన్నవి వాళ్ళు సబ్మిట్ చేసి ఉన్నారు. ఆ క్యాస్ట్ సర్టిఫికెట్లు మేము ప్రామాణికంగా తీసుకుని మేము చేయడం జరుగుతుంది. ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికెట్లు లేదో అది స్థానికంగా వీఆర్ఓ ద్వారా మేము ఎంక్వైరీ చేసి ఆ యొక్క కులం అన్నది ఏంటన్నది మేము ఆ వీఆర్ఓ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని వాలంటీర్ల యాప్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవును సార్. దీంట్లో సర్వర్లో ఇబ్బందులు ఉన్నాయంటారు. వాటిని ఎలా మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? దాన్ని సమస్య పరిష్కారం దిశగా జరుగుతున్నాయంటారు? ఈ రోజు కులగణనకు సంబంధించి మొదటి రోజు సార్. ఈ రోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ఇన్ని లక్షల మంది వాలంటీర్లు సచివాలయ సిబ్బంది యాప్ యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే సర్వర్ అనేది షట్ డౌన్ అయింది సార్. ఇప్పుడైతే సాఫీగా సాగుతుంది. ఇప్పుడైతే జరుగుతుంది సార్. మేము ఆల్రెడీ చెంచుకోవడంలో చేయడం జరుగుతుంది సార్. మాకు ప్రాక్టికల్గా ఎలా చేయాలో, ఎలా నమోదు చేయాలో చేసి చూపిస్తారా? ఓకే సార్, చేస్తాం సార్. ఈవిడే మా వాలంటీర్ సునీత గారండి. మన చెంచుకాలనీలో క్లస్టర్ 24 పరిధిలో ఉన్నాము. ఈ యొక్క చెంచుకాలనీకి సంబంధించి వాలంటీర్ యాప్ ఉంటుంది సార్. మనకి యాప్ వెళ్ళగము ఒకసారి. ఈ యాప్కి సంబంధించి క్లస్టర్ పరిధిలోనే ఈ యొక్క క్లస్టర్ ఏమేమి అడుగుతారండి? ఈ యొక్క క్లస్టర్ పరిధిలోనే వీరి యొక్క హౌస్ హోల్డ్ మొత్తం డేటా అన్నది ఇందులో రావడం జరుగుతుంది సార్. ఒక ఇంటి పరిధిలోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి బెనిఫిషియరీ పేరు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించి ఏవైతే కొన్ని మనకు డీటెయిల్స్ అన్నది అడగడం జరుగుతుంది. వాళ్ళ ఏ మండలంలో ఉన్నారో, ఏ గ్రామంలో ఉన్నారో, ఏ జిల్లాలో ఉన్నారో అన్నదే మనకు అడుగుతుంది ప్రాథమికంగానే. తర్వాత ఏంటంటే కుటుంబ పెద్దను ఎంచుకోమంటది. ఆ ఇంట్లో ఎవరైతే కుటుంబ పెద్ద కింద ఉన్నారో వాళ్ళని మనం ఎంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, బతుకున్నారు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు జీవించి ఉన్నారా లేదా అన్నది కూడా మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంటి రకం, అది ఏ రకంగా ఉంది ఇల్లు, అది డాబా ఇల్లా, పెంకుటిల్లా, పూరుగుడిసా అన్నది మనకి దీంట్లో కనిపించడం జరుగుతుంది. వాళ్ళ ఉన్న ఇంటి స్థితిని బట్టి మనకి ఇది అయితే డాబా అండి. డాబా కాబట్టి డాబా ఇల్లు అన్నది మనం ఐడెంటిఫై చేసాం. ఇందులోనే మరుగుదొడ్డి వసతి ఉందా లేదా అన్నది మనకి చూస్తున్నాము. లేదా సామూహిక మరుగుదొడ్డి వాళ్ళు యూజ్ చేస్తున్నారు లేదా అని మేము అడుగుతున్నాం. సత్యవతి గారికి మనకు మా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉందని తెలిపి ఉన్నారు. ఆప్షన్ మనం ఇందులో క్లిక్ చేసుకున్నాం. వీళ్ళకి సంబంధించి వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, ఉంటే వీళ్ళకి బోరు ప్లస్ వీళ్ళకి పంచాయతీ నుంచి ప్రైవేట్ కుళాయిలు కూడా తీసుకుని ఉన్నారు. వీళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది సొంతంగా వాటర్ తీసుకొని ఉన్నారు. దానికి సంబంధించి మనం ఇందులో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మున్సిపల్ ట్యాప్, బోరా, లేకపోతే పంచాయతీ ట్యాప్ అనేది, పంచాయతీ ట్యాప్, మున్సిపల్ ట్యాప్ అన్ని దాంట్లో నమోదు చేయాలి. సార్. అదేవిధంగా ఇది సెమీ అర్బన్ సార్. ఇక్కడ ఉన్నది దీనికి సంబంధించి వాళ్ళకి ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయా అటువంటివి కూడా అడగడం జరుగుతుంది. మనకు ఉంటే మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం ఎన్ని ఉన్నాయి అన్నదే. లేదంటే దాన్ని మనం స్కిప్ చేసి జీరో పెట్టి ప్రొసీడ్ చేస్తాం సార్.
కుల నిర్ధారణకి ఆవులకి గేదెలకి సంబంధం ఉంటుందండి. కుల గణనలోనే వాళ్ళ యొక్క సామాజిక స్థితి కూడా ఎలా ఉన్నది అన్నదే ఇందులో మనం ఐడెంటిఫై చేయడానికి మనకు అవకాశం ఇచ్చారు సార్ కుల గణనతో పాటు. అంటే యాదవులు అయితే గోవులు మేపుకోవటం కానీ ఇలా ఉంటుంది. అవును సార్, అవును. దాన్ని బట్టి అంటే వీళ్ళ యొక్క కుల గణనలో వీళ్ళ కులం అన్నదే వీళ్ళ కులంలో ఎంతమంది సభ్యులు వీళ్ళకి ఆస్తుందా లేదన్న ఏ స్టేటస్ లో ఉన్నదని కూడా దీని ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. చివరిగా ఈ యొక్క ఇంటి పెద్ద అథెంటికేషన్ తీసుకోవడం జరుగుతుంది సార్. అథెంటికేషన్ వివరాలు ఇది. అదే విధంగా వాలంటీర్ అథెంటికేషన్ ప్లస్ సచివాలయ సిబ్బంది ఈ యొక్క వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది ఐడెంటిఫై చేసి బయోమెట్రిక్ ద్వారా చేయడం జరుగుతుంది సార్. వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారం మేము బయోమెట్రిక్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్, దీని యొక్క ఆవశ్యకత తెలియజేసి. అంటే ఆల్రెడీ ఫీడ్ అంతా కూడా దీంట్లో నమోదై ఉంటుంది కాబట్టి ఫింగర్ ప్రింట్ కోసం అథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ అది ఫింగర్ ప్రింట్ అన్నది వీళ్ళు ఏవైతే డేటా అన్నది మాకు చెప్పి ఉన్నారో ఆ డేటా అన్నది మేము ఇందులో ఎంటర్ చేసి వాళ్ళకి చూపించిన తర్వాత మేము బయోమెట్రిక్ వాళ్ళ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇది నిజమని వాళ్ళు తెలుపుతున్నట్టు. ఫింగర్ ప్రింట్ తర్వాత దీని తర్వాత మేము ఈ యొక్క అథెంటికేషన్ కరెక్ట్గా ఉందా లేదన్నది మేము చెక్ చేసుకుని ఫైనల్గా సచివాలయ సిబ్బంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మేము సచివాలయ సిబ్బంది అయిన మేము ఫైనల్ అథెంటికేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఎలా వస్తుంది తర్వాత ఇది దీంట్లోనే అథెంటికేషన్కి సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషన్ సంబంధించి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నదే పైన కనపడుతుంది సార్. తర్వాత సెక్రటరేట్ ఎంప్లాయీ ఉంటారు సార్. మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో మేము వీళ్ళ ముగ్గురు కూడా దాన్ని అథెంటికేట్ చేయవలసి ఉంటుంది. తద్వారా దీని డేటా అనేది సక్సెస్ అవడం జరుగుతుంది సార్. ఇప్పుడు మరి వాళ్ళు మీరు సెట్ చేసిన తర్వాత ప్రకారం వాళ్ళు ఏ కులం అని డిసైడ్ చేశారు మీరు? వీళ్ళకి సంబంధించి మేము వీళ్ళు ఆల్రెడీ చెయ్యూత అమ్మఒడి ఇటువంటి పథకాలు తీసుకున్నారు సార్. అప్పట్లో వీళ్ళు క్యాస్ట్కి సంబంధించి సర్టిఫికెట్లు సచివాలయం ద్వారా పొంది ఉన్నారు. ఆ యొక్క సర్టిఫికెట్లు మేము చూసి ఉన్నాము. అందులో ఉన్నటువంటి క్యాస్ట్ని బట్టి మేము ఇందులో ఐడెంటిఫై చేస్తున్నాం. అదేవిధంగా ఐడెంటిఫికేషన్లో వాళ్ళ కులం ఏమని తెలియంది? ఎస్ఎస్ బీసీబీ కులం అని మాకు తెలియడం జరిగింది సార్. అది ఆ డేటా అంతా కూడా సచివాలయ వ్యవస్థలో మొత్తం వాలంటీర్ నోట్ చేసి ఉంచుతారు మొత్తం అంతాను. ఇది గవర్నమెంట్కి చేరుతుంది సార్ యాప్ ద్వారా అన్నదే. దీని ద్వారా ఫైనల్లో ఇందులో మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే దీనికి అవకాశం కూడా ఇచ్చారు సార్. నెక్స్ట్ మంత్లోనే 29వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే సచివాలయానికి వచ్చి సరి చేసుకోవచ్చు సార్. ఈ కులగణన కార్యక్రమం ఎప్పుడు దాకా జరుగుతుంది మొత్తం పూర్తి అయ్యేసరికి? ఇది కులగణన కార్యక్రమం నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు జరుగుతుంది సార్. ఇది ఫైనల్ పబ్లికేషన్ అనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. అంటే సచివాలయానికి రావాలా లేకపోతే వేరే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తీసుకుంటారా? ఇది అంటే ప్రాథమికంగా అయితే వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్ సెక్రటరేట్ స్టాఫ్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో క్యాస్ట్ని మేము ఐడెంటిఫై చేసి మేము డేటా అన్నది పొందుపరచడం జరుగుతుంది. ఈ యొక్క కొంతమంది విదేశీయులు వెళ్ళి ఉంటారు, కొంతమంది హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలు వెళ్ళి ఉంటారు. అటువంటి వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏమైందంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ ఆధార్ ఓటీపీ చెప్తే ఇక్కడ మనం సబ్మిట్ చేయడానికి ఉంటుంది సార్. కొంతమంది ఆధార్ ఓటీపీ చెప్పడానికే నిరాకరిస్తారు కాబట్టి అటువంటి వాళ్ళకి నెక్స్ట్ మంత్ 10 days ఫస్ట్ 10 daysకి సచివాలయానికి వచ్చి వాళ్ళ యొక్క డేటా ఇచ్చి వాళ్ళ యొక్క కులాన్ని వాళ్ళ డేటా వాళ్ళ సామాజిక స్థితి నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు సార్. ఇదంతా ప్రక్రియ అంతా యాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఈ ఇంటి నెంబరు, డోర్ నెంబర్ ఇవన్నీ తీసుకుని మరుగుదొడ్డు ఉందా, వాటర్ ట్యాప్ ఉందా, ఈ డేటా అంతా ఫిల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఒక కుటుంబానికి వచ్చి మనకి ఒక 20-25 minutes పడుతుంది సార్. ఒక హౌస్ హోల్డ్ డేటా అన్నదే మనం ఫిల్ చేయడానికి. దీనికోసం మనకి ప్రతి ఒక సెక్రటరేట్ ఎంప్లాయీస్కి ఒక 3-4 వాలంటీర్లు మేము ట్యాగ్ చేసుకోవడం జరిగింది సార్. ఒక్కొక్క వాలంటీర్కి వచ్చి ఒక 2 days టైం పడుతుంది సార్. ఇది మొత్తం అంటే 2 రోజుల్లో మీ పరిధిలోకి వచ్చేసరికి మొత్తం అన్ని గ్రామాలు అన్ని ఇళ్ళు కవరేజ్ అవ్వాలంటే ఎంత సమయం పడుతుంది? మాకు 6 days పడుతుంది సార్. 6 to 7 days సార్. మాకు 9 మంది స్టాఫ్ ఉన్నారు సార్. సచివాలయం స్టాఫ్ 26 మంది వాలంటీర్లు ఉన్నారు సార్. ఒక్కొక్క స్టాఫ్కి వచ్చి మేము 3-4 చెప్పిన మేము వేసుకోవడం జరిగింది సార్. ఇది యావరేజ్గా మేము సర్వర్ ఈ రోజు అయితే మొరాయించింది కానీ ఒక 2-3 రోజుల్లో స్పీడప్ అవుతుంది సార్. మేము ఒక 6 days లోపే మేము కంప్లీట్ చేయడం. ఉంటే ఎలా అధిగమిస్తున్నారు, ఎలా వెళ్తున్నారు ముందుకంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఎలా జరుగుతుంది? మాకు ఈ యొక్క క్యాస్ట్ సర్వేకి సంబంధించి ఎంపీడీఓ గారు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పి ఉన్నారు సార్. మండల లెవెల్ అధికారులు కూడా మేము చేసే క్యాస్ట్ సర్వే సరిగ్గా చేస్తామా లేదన్నదే తనిఖీ చేయడానికి తనిఖీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు సార్. ఇందులో ఏదన్నా మాకు క్షేత్రస్థాయిలో మేము ఉన్నాం కాబట్టి ఇందులో ఏమన్నా మాకు ఇబ్బందులు కానీ ఏమన్నా తప్పులు కానీ మేము చేసి ఉంటే ఇందులో ఏమైనా డౌట్లు కానీ ఏమైనా వచ్చి ఉంటే ఇమీడియట్గా మేము ఎంపీడీఓకి సంబంధించి ఆఫీసర్ గారిని మేము అడుగుతున్నాం సార్. ఆయన మాకు క్లారిఫికేషన్ ఇస్తున్నారు సార్.
ఇది మొత్తం చూసుకుంటే ఏపీలో కులగణన కార్యక్రమం చాలా పక్కాగా పకడ్బందీగా జరుగుతోంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా, అంటే నేరుగా వాలంటీరు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితిని బట్టి ఇల్లు ఎలా ఉంది, తన ఇంట్లో మేపు పశువులని మేపుతున్నారా, బాత్రూమ్ ఉందా, అలాగే వాటర్ ట్యాప్ ఉందా, ఇలా అన్ని రకాల సౌకర్యాలు చూసిన తర్వాత అతను మేపుకుని అతను ఉండే జీవన విధానాన్ని బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి కులాన్ని నిర్ధారించే ప్రయత్నం అయితే చాలా సాఫీగా సాగుతుందని చెప్పాలి.